నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అరణ్యక గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, అరణ్యక గౌరీ వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. జ్యేష్ఠ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా మహిళామణులు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి జనసంచారం లేని ప్రదేశాలలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఆ చెట్టు దగ్గర చక్కగా చీపురుతో చిమ్మి శుభ్రం చేసుకొని బియ్యపిండితో ముగ్గులు వేసి ఒక పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పూజాపీఠం మీద ఒక వస్త్రం ఉంచి బియ్యం పోసి ఆ బియ్యంలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి గౌరీదేవిని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా గణపతిని పూజించి గణపతి షోడశనామాలు చదువుకొని ఆ తర్వాత తమలపాకులో పసుపు ముద్ద గౌరీ స్వరూపానికి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి 108 నామాలు పఠించాలి. గౌరీదేవి ప్రీతి కోసం పాయసాన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా సమర్పించాలి, లేదా బెల్లం ముక్కైనా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అరణ్యక గౌరీ వ్రతం అనే పేరుతో జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉన్న చెట్టు కింద గౌరీదేవిని ఏర్పాటు చేసుకుని పూజ చేసినట్లయితే దీన్ని అరణ్యక గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ప్రాచీన కాలంలో అయితే అరణ్యాలలోకి వెళ్ళి అరణ్యాలలో ఉన్న చెట్టు క్రింద గౌరీదేవిని ప్రతిష్ఠించి ఈ పూజ నిర్వహించారని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే జీవితంలో అన్నపానాలకు లోటుండదు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, కలకాలం అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. అరణ్యక గౌరీ వ్రతానికి సంబంధించిన పౌరాణిక గాథను మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో చంద్రపాండ్యుడు అనే పేరు కలిగినటువంటి రాజు మధురా నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు కుముద్వతి. ఈ దంపతులు ప్రతిరోజు శివారాధన చేస్తూ గొప్ప శివభక్తులుగా ఉండేవాళ్ళు. దానివల్ల ఈ చంద్రపాండ్యుడు తన రాజ్యాన్ని విస్తరింపజేయగలిగాడు. అయితే కాలక్రమంలో ఈ చంద్రపాండ్యుడు అహంకారం వల్ల శివభక్తిని విడిచిపెడతాడు. దానివల్ల రాజ్యాన్ని కోల్పోయి అరణ్యాలకు చేరతాడు. అరణ్యాలలో ఒక చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయినటువంటి తరుణంలో చంద్రపాండ్యుడి భార్య అయినటువంటి కుముద్వతి ఒక మహర్షి దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తే ఆ మహర్షి ఈ చంద్రపాండ్యుడిని తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి చంద్రపాండ్యుడి భార్య అయినటువంటి కుముద్వతితో అరణ్యంలో ఒక చెట్టు కింద గౌరీదేవిని ప్రతిష్ఠింపజేసి అరణ్యక గౌరీ వ్రతం అనే పేరుతో గౌరీ పూజను నిర్వహింపజేయిస్తాడు. ఆ గౌరీ పూజ ప్రభావం వల్ల చంద్రపాండ్యుడు కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడని పౌరాణిక గాథ తెలియజేస్తోంది. అలా చంద్రపాండ్యుడి భార్య అయినటువంటి కుముద్వతి చేత అరణ్యంలో చెట్టు కింద గౌరీ పూజ మహర్షి చేయించాడు కాబట్టి దీనికి అరణ్యక గౌరీ వ్రతం అనే పేరు వచ్చింది. ఈ అరణ్యక గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని ఇలా చెట్టు కింద ప్రతిష్ఠించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అన్నపానాలకు లోటు లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో విరాజిల్లవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా చంద్రబలం పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే జ్యేష్ఠ శుక్ల సప్తమి తిథి సందర్భంగా వరుణదేవుణ్ణి ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. పండితాః శుద్ధబుద్ధయః వసంతి కాశ్యాన్న కథం తపస ఫలరూపిణి. సర్వతపస్సులకి ఫలరూపిణైన కాశీని విడిచిపెట్టి పండితులు, ఋషులు, శుద్ధబుద్ధులు వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? కాశీలో ఎందుకు ఉంటారు? నువ్వు చెప్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉన్నదో. అయితే నాకు కొన్ని విషయాలు విన్నాను మీ వల్ల, మీరు చెప్పిన శాస్త్రాల వల్ల. అందుకని ఇవాళ మూర్ఖుళ్ళ మఠం వేసి కూర్చోలేదు ఈయన. సర్వ వేదాంగములు తెలిసి కూర్చున్నాడు. ఈ తెలిసి కూర్చున్న వాడికి చెప్తున్నాడు ఆయన వేద ధర్ముడు. ఇవాళ కొత్తగా ఫ్రెష్గా చేరిన స్టూడెంట్ గాడు ఆయన. అనేక శాస్త్రములు అధ్యయనం చేసి వాటిలో మళ్ళీ వినీతుడంటే పరీక్షల్లో నెగ్గి
నైష్ఠిక బ్రహ్మచర్యంలో ఉన్నవాడు, అది మర్చిపోవద్దు. నిన్న మొన్న క్లాసులో చేరిన కొత్త స్టూడెంట్ కనుక తాజాగా ఉన్నాడు కనుక తెచ్చిలేదు ఇది. అప్పటికే పండితుడు ఆయన, పండితుడే కూర్చున్నాడు అంటే ఇందులో గురువు గారు చెప్పేటప్పుడు తెలిసిన విషయాలు కూడా చెప్తూ ఉండవచ్చు కాక. అందుకని ఇదివరకు చెప్పారులేండి కొత్త పాయింట్ చెప్పండి అనకూడదు. ఎందుకు ఇదివరకు చెప్పుండొచ్చు కాక, నువ్వు ధరించడం కోసం మరొకసారి చెప్పాలి, నీ భావంలోకి రావడం కోసం మళ్ళీ చెప్పాలి, నీకు శ్రద్ధగా పాతుకుపోవడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అది చేస్తారు. అలా గతంలో విన్నవి కూడా ఉంటాయి కదా. నేను విన్నాను ఒక విషయాన్ని, అది మీ ద్వారా స్పష్టంగా తెలుసుకోవాలి, విస్తారంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటంటే, యాగి భాగీరథీ తీరే అర్ధచంద్రాకృతి కృత, కాశీ అర్ధచంద్రాకృతిగా ఉంటుంది, అర్ధచంద్ర ఆకృతిగా ఉంటుంది. దీన్ని ధనురాకృతి అని కూడా అన్నారు ఇక్కడ. కాశీ నగరి ధనుర్వల్లి గంగనారి కోటి యుగ్మంబు లోలార్క కుదరధరులు అని ప్రసిద్ధిగా శ్రీనాథుడి పద్యం ఉంది. మొత్తం ధనురాకారం, ధనురాకారం అన్న అర్ధచంద్రాకారం అన్న ఇంచుమించు ఒకటేగా. కానీ అర్ధచంద్రాకారంగా కాశీ నిర్మించబడినది ఎవరి చేత అంటే కేశవేన మహాపుణ్య పుణ్యద మోక్షద స్మృత, కేశవుడి చేత అంటే విష్ణు భగవాన్ని చేత అర్ధచంద్రాకారముగా కాశీ నిర్మించబడినది. ఎందుకు నిర్మించబడింది అంటే పుణ్యద మోక్షద, పుణ్యము మోక్షము రెండు ఇవ్వగలదు కాశీ. అంటే మనం రెండు ఒకటే అనుకుంటుంటారు చాలా మంది. తేడాలు తెలిస్తే ఏది కావాలో వాడి తర్వాత తెలుసుకుంటారు. అసలు పుణ్యం అనే మాటకి ఎంతమందికి అర్థం తెలుసండి? పుణ్యం అంటే సుఖం అనుకుంటారు చాలా మంది. పుణ్యం వల్ల వచ్చే సుఖం కానీ పుణ్యం సుఖం కాదు. పుణ్యం చేయడం చాలా కష్టం. పుణ్యం వల్ల వచ్చే సుఖం కానీ పుణ్యం సుఖం కాదు, తెలుసుకోండి. కానీ పాపం చేయడం చాలా సులభం, సుఖం కూడా. సుఖంగానే పాపం చేస్తాం కానీ ఫలితం మాత్రం దుఃఖంగా ఉంటుంది, తెలుసుకోవాలి. పుణ్యద అనే మాట చాలా విశేషం. మొదట పుణ్యద, తర్వాత మోక్షద అన్నాడు ఇక్కడ. పుణ్యద అంటే పుణ్యం అంటే పవిత్రము చెయ్యనిది అని అర్థం. ఇక్కడ ముందు నిన్ను పవిత్రుని చేస్తుంది పుణ్యకర్మ. పవిత్రుని చేసిన తర్వాత నీకు పాపములు పోయి అర్హతలు ఏర్పడతాయి. ఇది దీని యొక్క విషయం. అది ముందు పుణ్యద, పుణ్యద మోక్షద స్మృత. ఎందుకు అర్ధచంద్రాకృతిగా నిర్మాణమైందంటే జీవులు తరించాలని, ముందు పవిత్రులు కావాలి, తర్వాత ముక్తి పొందాలి. అంటే పుణ్యద మోక్షద అనే ఉద్దేశంతో లోకక్షేమం కోసమని కరుణాస్వరూపుడైన నారాయణుడు తాను అర్ధచంద్రాకృతిగా కాశీని తయారు చేసాడు అని నేను విన్నాను. ఎలా తయారు చేశాడు, తయారు చేసిన విధానం ఏమిటి, ఎప్పుడు తయారు చేశాడు, ఇది తచ్శ్రోతుం అహమిచ్చామి విష్ణునా శివసత్కృత. విష్ణునా శివసత్కృత, విష్ణువు ఆ శివుడి కోసం అని చేసినటువంటిది ఈ కాశీ అని విన్నాను. దాని వివరం తెలియాలి అంటే మంచి ప్రశ్న వేశాం. ఎందుకంటే కాశీ ప్రస్తావనే పాపాన్ని పోగొడుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న కాశీ ప్రశ్న అన్నదే ఇది కథాం పాపాపనోదిని, పాప అపనోదిని, పాపములను తొలగించే కథ మనం చెప్పుకుంటున్నాం. యస్యా శ్రవణ మాత్రేణ కాశికా కాశికా భవేత్. దేన్ని విన్నంత మాత్రాన్నే కాశిక కాశిక అవుతుందో, కాశిక కాశిక అవుతుందంటే కాశిక ప్రకాశమునకు వస్తుందో, అనుభవానికి వస్తుందో అది చెప్తున్నాను విను. విన్నంత మాత్రమనే కాశీ ప్రభావం మనకు లభిస్తుంది, దాన్ని చెప్తున్నాను విను. ఇది వరాహకల్పే, వరాహకల్పనాడు వృత్తాంతం చెప్తున్నాను. వరాహకల్పనాడు వృత్తాంతం అంటే కాశీ వరాహకల్పనలో పుట్టింది కాదుట. ఈ వృత్తాంతం వరాహకల్పంది. వరాహకల్పం అంటే ఇప్పుడు మనం ఉన్న కల్పం శ్వేత వరాహకల్పం. ఈ వరాహకల్పే యద్వృత్తం తద్వదామి తవానగా. ఎందుకంటే ఇలాంటి కల్పాలు చాలా చాలా జరిగాయి. మనం ఈ కల్పంలో ఉన్నాం కనుక ఈ కల్పం కథ చెప్తున్నాడు. ఈ కల్ప ఆది యందు, కల్పాది యందు సృష్టి అనేది ఉండదు, కల్పాంతంలో ఉండదు. ఈ మధ్యలోనే అనేక యుగాలు మహాయుగాలు జరిగిపోతుంటే సృష్టి అంతా ఉంటూ ఉంటుంది. ఈ కల్పాది యందు ఒకప్పుడు ఈ పృథివీ మొత్తం కూడా ప్రళయాబ్ధిలో మునిగి ఉన్నది. కదాచిత్ పృథివీ మగ్న ప్రళయాబ్ధము తళంగత, మునిగిపోవడం మీద ఎక్కడ అట్టడుకు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఈ కల్పాది యందు సృష్టి ప్రారంభ సమయంలో నారాయణ యొక్క అనుగ్రహం చేత బ్రహ్మదేవుడి ద్వారా చతుర్దశ భువనములు అప్పుడు ఏర్పడ్డాయి. కానీ ఈ భూమి జలమగ్నమై ఉన్నది, మిగిలిన లోకములు పైన ఉన్నాయి. కనుక అంత కనబడుతున్నంత జలం తప్ప మరొకట్లేదు, భూమి కనిపించట్లేదు, జలమయమై ఉన్నది. అలాంటి స్థితిలో ఆ మహర్జన తపోలోక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ జనార్దుని స్తోత్రం చేస్తున్నారు. ఎలాగో అంటే స్తుతసృత్యనుకూల వాగ్భిహి, వేదమునకు అనుకూలమైన వాక్కులతో నారాయణను ఉద్దేశించి జనోలోక తపోలోక సత్యలోకాది వాసులు స్తుతిస్తున్నారు ఇక్కడ. అప్పుడు సర్వేశ్వరుడైన హరి వారి ముందు ప్రకటింపబడ్డాడు. మీకేం కావాలి అని అడిగాడు.
ఇప్పుడు సృష్టి నిర్వహణకి ప్రధానం పృథ్వీ కావాలి. ఆ పృథ్వీ చతుర్దశ భువనాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోయినది. అందుకే దాన్ని తిరిగి ఉద్ధరించాలి అని మేము ప్రార్థించడానికి నేను ఇప్పుడు స్మరించాం. కానీ మాకు ఆశ్చర్యకరంగా పృథ్వీ మునిగిపోవడం తెలుస్తుంది, జలము ముంచేయడం కనబడుతుంది. కానీ ఈ జలములో మునిగిపోకుండా పైన ఒక గొడుగు ఆకారంలో ఒక జ్యోతి కనబడుతోంది. అదేమిటి? ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రశ్న జాగ్రత్తగా వినవలసింది. అప్పుడు ఏమీ లేదు, జలం తప్ప. పృథ్వీ కూడా ఎక్కడో అట్టడుగునుంది. పైలోకాల సంగతి మనకు తెలియదు. అటువంటిప్పుడు నీరు తప్ప ఏది కనబడనప్పుడు ఒక చోట మాత్రము నీటికి తగలకుండా పైన ఒకటి ఉన్నది. అది ఎందుకు మునిగిపోలేదు? అదేమిటి? అది ఛత్రాకారంలో ఎలా ఉన్నది? మహీమగ్న మహాంభసే తస్యా ఉద్ధరణే యత్నం కురుష్వ జగదీశ్వర. ముందు భూమిని ఉద్ధరించడం ఒకటి, రెండవది ఛత్రాకారం తు కిం జ్యోతి జలాదూర్ధ్వం ప్రకాశతే. జలాత్ ఊర్ధ్వం. ఒకవేళ నీటిలో మునిగిపోయే వస్తువు అయితే మునిగిపోయింది ఎప్పటికీ ఒకటి. ఇది మునగదా? మునక్కుండా ఇది ఎలా ఉండగలిగింది? ఇది పెద్ద ఆశ్చర్యం. మరేమి కనిపించట్లేదు పోనీ. కనుక ఇది మునక్కుండా ఎలా ఉన్నది? ఆ ఛత్రం ఏమిటి? పైగా ఛత్ర ఆకారంలో ఉంది అన్నాం కానీ అది గొడుగు కాదు. అది చూస్తుంటే జ్యోతి, ఒక మహాజ్యోతి ఉన్నది. అదేమిటో మాకు తెలుసుకోవాలనుంది. అంతేకాదు, నువ్వు కూడా దాని మీద ప్రేమగా చూడటం మాకు కనబడుతుంది. నువ్వు కూడా దాని మీద ప్రేమగా చూస్తున్నావు, మాతో కబుర్లు ఆడుతున్నావు కానీ అటు చూస్తున్నావు ప్రేమగా. అదేమిటి? కనుక భూమిని ఉద్ధరించని చెప్పడం ఒక కోరిక, ఇదేమిటో తెలుసుకోవాలని కోరిక. మీకెందుకు ఆ కుతూహలం? నువ్వు అనొచ్చు. నువ్వే కుతూహలంగా చూస్తున్నప్పుడు మాకెందుకు ఉంటుంది? అయితే మాది కొంచెం తెలియని కుతూహలం, నీకు తెలిసిన తృప్తి ఏదో ఉంది. కనుక అదేమిటో నువ్వే చెప్పగలగాలి. పైగా ఇది మునిగిపోలేదు, భూమి మునిగిపోయింది అంటే అది ఇంకా గొప్పదై ఉండాలి. ఏమిటది తెలుసుకోవాలి. కిమేత శాశ్వతం బ్రహ్మ వేదాంత శతరూపితం. ఎందుకంటే సృష్టి అంతా నాశనమైన, అన్నీ మునిగిపోయిన నాశనం కాని వస్తువు బ్రహ్మము అని చెప్తారే, ఆ బ్రహ్మమే అదా? ఇది ప్రశ్న. అంత చక్కటి మాట వచ్చించు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు వనదుర్గాదేవి పూజ అంటే ఏమిటి? ఈ సృష్టి అంతా కూడాను ఆ జగన్మాత యొక్క చల్లని దీవెనల వల్లనే నడుస్తోంది. ఈ సృష్టి అంతా కూడాను సర్వం కూడా శక్తిమయం జగత్ అని చెప్పటం. శక్తి లేనిదే పరమేశ్వరుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు కదండి. అందుకే ఆదిశంకరాచార్యుల వారు అన్నారు, శివశక్త్యా యుక్తో ఇది భవతి అంటూ అభివర్ణించారు. శక్తి లేనిదే శివుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడయ్యా అని. ఇక్కడ ప్రకృతి గనక కరుణించకపోతే మానవ జీవితం వ్యర్థమైపోతుంది కదా. అందుకే ఆ తల్లి లక్ష్మీదేవి కాబట్టి వనదుర్గాదేవిగా మనం భావన చేస్తూ ఓం ప్రకృత్యై నమః అన్నాం. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో కూడా ప్రతినిత్యం మనం పూజ చేసేటప్పుడు ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః అంటూ ఆ తల్లిని కొలుస్తాం కదండి. అంతేకాకుండా ఈ సృష్టి అంతా కూడాను ఆ జగన్మాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్లనే కలుగుతోంది కాబట్టి, ఆమె శాసిస్తోంది కాబట్టి, ఆమె కనులు రెండూ కూడాను సూర్యచంద్రులుగా అభివర్ణించారు సౌందర్య లహరిలో. ఆమె కూడా త్రినేత్రాలు ఉన్నాయన్నారు. శివుడికి ఏ విధంగా అయితే 3 కనులు ఉన్నాయో ఈమెకు కూడా 3 కనులు ఉన్నాయండి అన్నారు. జగత్తంతా ఆమె అన్నారు. అటువంటి తల్లిని ప్రకృతి మాతగా వనదేవతగా మనం కొలుస్తున్నాం. వనదేవతకు సాక్షీభూతం ఎవరంటే సీతామహాలక్ష్మి. రామాయణంలో ఆ సీతను వనదేవతగా భావన చేసి అందరూ కూడాను నమస్కారం చేసినట్టుగా ఉంది. వనదేవత పూజా విధానాలు నేటికి కూడాను సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి.
అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు. వృక్షాలు దేవతా స్వరూపాలన్నమాట. మనం హోమాలు చేసినా, యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా ఆ సమిధలు కూడాను పరమ పవిత్రవంతమైనటువంటి ఆ యొక్క సమిధల్ని ఉపయోగిస్తాం. అందుచేత వనదేవత ఎవరో కాదయ్యా, సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారిని మనం మనఃపూర్వకంగా ధ్యానం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:43. తిథి షష్ఠి రాత్రి 8:05 వరకు, నక్షత్రం ఆశ్లేష రాత్రి 9:41 వరకు, వర్జం ఉదయం 10:15 నుంచి 11:53 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:59 నుంచి 5:51 వరకు, అమృతకాలం రాత్రి 8:03 నుంచి 9:41 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం ఆదివారం. అలాగనే వన గౌరీ వ్రతం అంటే ఊరికి దగ్గరలో ఉండేటువంటి వనంలో గౌరీదేవిని పూజ చేసి చుట్టుపక్కల ఉండేటువంటి వారందరికీ కూడా ప్రసాదాలు పంచుతారన్నమాట. ఆ గౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుంది. అలాగనే ఆదివారం కాబట్టి ఉదయకాలం చన్నీటి స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, గోధుమ పాయసం నివేదన చేయడం, ఒకపూటే భోజనం చేయడం, నువ్వుల నూనె వాడకుండా ఉండడం, రాత్రి పలహారం చేయడం మొదలైన చర్యల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలను వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. మంచి నడవడిక అనేది ఒకరు ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన జ్ఞాపిక. భార్య తార అంటే మహాప్రీతి, చాలా ప్రేమగా చూస్తాడు భార్యని. తారకి కూడా వాలి అంటే అంత ప్రీతి, ఇద్దరికీ ప్రేమ. తారని అడుగుతాడు, తారని సంప్రదిస్తాడు. ఏ పరిస్థితుల్లో తార చెప్పినా వింటాడు, పాటించాడు. అది దాంపత్యం. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. వాలి తార అంతఃపురంలో ఉన్నారు. సుగ్రీవుడు వచ్చాడు, తొడకొట్టి యుద్ధానికి పిలిచాడు వాలిని. నా చేత తరమబడ్డవాడు ఏ ధైర్యం చూసుకొని వచ్చాడు అనుకున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడి మెడలో గజపుష్పమాల వేయలేదు కాబట్టి గుర్తు తెలియదు. వాలి ఎలా ఉంటాడో రాముడికి తెలియదు. వాలి బయటకు వచ్చాడు, వాలి సుగ్రీవులు ఇద్దరూ కలియబడ్డారు.
బాణం వేస్తే అన్నదమ్ములు తేడా తెలియట్లేదు, సుగ్రీవుడికి తగులుతుందేమో అని ఊరుకున్నాడు. శుభ్రంగా దెబ్బలు తినేసి నెత్తురోడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుగ్రీవుడు రాముడి పాదాల మీద పడి, నన్ను ఎందుకు వెళ్ళమన్నావు, ఇంత చావ కొట్టేశాడు, నువ్వు రక్షించలేదని అడిగాడు. నీకు మీ అన్నకి తేడా తెలియలేదు, లక్ష్మణ గజపుష్పమాల పట్రా, ఇతని మెళ్ళో వెయ్యి అన్నాడు. ఓ పెద్ద తామర తీగలా ఉంటుందని మెళ్ళో వేశారు. ఇప్పుడు ఇళ్ళు యుద్ధానికి అన్నాడు. అప్పుడే దెబ్బలు తిని నెత్తురోడుతూ వాలి తరుగుతుంటే పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీదకి. వాలి లోపలికి వెళ్ళాడు, తారతో కలిసి కూర్చున్నాడు, ఏదో సంతోషంగా గడుపుతున్నాడు. గంట అవలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేశాడు. వాలి బయటికి రా యుద్ధానికి అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళిపోతున్నాడు వాలి. తార చేయి పట్టుకుని ఆపింది, ఆగుతాడు. తార మాట్లాడుతోంది, వింటాడు. నోర్మై అండవు. అసలు మాట్లాడకుండా ఉండడు రావణాసురుళ్ళ, చక్కగా వింటాడు, పరమ ప్రేమతో ఉంటాడు. చెప్పు అన్నాడు. ఆమె చెప్పింది, ఏమయ్యా నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు, ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తిని నిత్తురు కారి వెళ్ళిపోయాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయిన వాడు అంతలో తిరిగి వచ్చాడు. అంతలో తిరిగొచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేస్తున్నాడు. ఇంత పెద్ద సింహనాదం చేస్తున్నాడు అంటే ఏదో ఉండి ఉండాలి. నీకు శంక కలగట్లేదా అని అడిగింది ఆవిడ. శంకాం జనయతీవమే, నాకు అనుమానం కలుగుతోంది. ఇప్పుడిప్పుడు దెబ్బలు తిని వెళ్ళిపోయిన వాడు, నిన్ను గెలవలేనివాడు, నీకు భయపడి ఋష్యమూక పర్వతం మీద తిరిగేవాడు, నీకు శాపం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవని తెలిసి అక్కడ తలదాచుకున్నవాడు, ఇంతలో తిరిగి వచ్చి మళ్ళీ తొడకొట్టి నిన్ను ఎలా పిలుస్తున్నాడు యుద్ధానికి? నీకు ఆలోచన రావద్దా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావు. పైగా నువ్వు జాగ్రత్తగా విను, ఆ సింహనాదాన్ని విను ఒక్కసారి, తను చేస్తున్నటువంటి నాదాన్ని. అందులో ఒక విషయం వినపడుతోంది. అది నైవ దల్పస్య కారణం, అందులో చిన్న కారణం కాదు. ఏదో తెగింపుతో రాలేదు, ఏదో ధైర్యంతో వచ్చాడు. ఏదో ధైర్యం ఉంది వెనక, లేకపోతే అంత ధైర్యంగా మళ్ళీ అరవడం. అన్ని దెబ్బలు తిన్నవాడు ఏదో పిచ్చి తెగింపుతో వస్తే ఓలా అరుస్తాడు, చాలా ధైర్యంతో. ఈసారి నువ్వు అన్న ధైర్యం కనపడుతోంది ఆ అరుపులో. అలా అరుస్తున్నాడు, ఆ నాదం అలా వినపడుతోంది. ఆగు వాలి, నా మాట విను. ఈ మధ్యనే మన పుత్రుడైన అంగదుడు ఆ సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు, అరణ్యం దగ్గరికి. గూఢచారులు వచ్చి చెప్పారు, కోసల దేశాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి కుమారులైన రామలక్ష్మణులతో సుగ్రీవుడు స్నేహం చేశాడు. రామచంద్రమూర్తి అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, నేను భోగట్టా చేశాను. భర్తకి కూడా తెలియకుండా విచారణ చేసింది. నేను కనుక్కున్నాను, యుద్ధమునందు అప్రమేయుడు, రామునికి ఎదురు తిరిగి 33 కోట్ల మంది దేవతలు యుద్ధం చేయలేరు, అంతటి మహావీరుడు. అటువంటి వీరుడితో సుగ్రీవుడికి స్నేహం కలిగింది. నువ్వు తొందరపడకు, బాగా ఆలోచించు, నీ తమ్ముడు తెలివైనవాడు, బాగా ఆలోచించకుండా ఎవరితో స్నేహం చెయ్యడు. 2 రెళ్ళు 4 అంత ఖచ్చితంగా లెక్క కట్టేసింది. సుగ్రీవుడు నిజంగా రాముడితో అలా స్నేహం చేయలే. ఏది, మా అన్న ఈ సాల వృక్షాన్ని పొద్దున్న పూట్ల వచ్చి దాని కాండం పట్టుకుని ఊపుతాడు, అది మోడైపోతుంది, ఆకులు కాయలు రాలిపోతాయి. ఏది, బాణంతో కొట్టు చూస్తానన్నాడు. అంత తొందరగా నమ్మలేదు. 7 సాల వృక్షాలని కొట్టాడు. కొట్టితే దుందిపి కళేబరాన్ని చూపించాడు. దీన్ని మా అన్న విసిరితే వచ్చి ఋష్యమూక పర్వతం మీద పడిందన్నాడు. బొటన వేలుతో చిమ్మాడు రామచంద్రమూర్తి, ఎక్కడో వెళ్ళి పడింది ఆ కళేబరం. ఇంత పడితే సుగ్రీవుడు అన్నాడు, మా అన్నయ్య విసిరేసినప్పుడు రక్తమాంసాలతో ఉంది, ఇప్పుడు ఎండిపోయింది, అది అందుకు చిమ్మేవన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీష్మ, సుదీర్ఘమైన ఈ కథంతా విన్నావు కదా. ఇది నేను కేవలము దివ్యజ్ఞానంతో దర్శించి చెప్పుతున్నది కాదు. దివ్యజ్ఞానంతో దర్శించాక కురుక్షేత్రానికి వెళ్ళి ప్రత్యక్షంగా దర్శించిన వృత్తాంతాన్నే నీకు చెబుతున్నాను. ఎక్కడి గోహత్య మహాపాతకం, ఎక్కడి మోక్షప్రాప్తి. అటువంటి మహాపాపం చేసిన వాళ్ళు కూడా
శ్రాద్ధక్రియను ఆచరించినందువల్ల కేవలం 7 జన్మల్లో పరిశుద్ధులై సూటిగా మోక్షాన్ని అందుకోగలిగారు. పితృదేవతలను ధ్యానం చేయటము, పితృదేవతలకు పాలు పండు నీరు నైవేద్యము తర్పణాదులు శ్రాద్ధాదులు పెట్టడం చాలా ముఖ్యమనేది బాగా తెలుస్తున్నది. దీంతో మనం కిందట్లో చెప్పుకున్నాం, మళ్ళీ అట్లనే ఇంకా ఎక్కువ చెప్పుకుంటున్నాం. మనం ఈ మధ్యలో రాజ్యభోగాదులు కావాలనుకునేవారు వాటినే పొందుతారు. దీనిని బట్టి పితృదేవత ఆరాధనకు ఎంతటి మహత్తర ఫలితం ఉందో నువ్వే అర్థం చేసుకో. శ్రాద్ధ మహిమను కీర్తించే ఈ యథార్థ కథను వింటే చాలు, ఎటువంటి నీచుడికైనా సరే అధోగతి పట్టదు. వాడు పశు పక్షి క్రిమి కీటకాది రూపాల్లో పుట్టడు. ఈ కథను బాగా భావన చేసిన వారికి యోగాభ్యాసం సులభంగా అందుకుంటుంది అని చెప్పాడు. జనమేజయుడికి ఈ కథలన్నీ వినిపిస్తున్నటువంటి వైశంపాయనుడు చివరికి ఇలా అన్నాడు: జనమేజయ, వృష్టివంశ చరిత్రను కీర్తించే సందర్భంలో యదువంశానికి మూల పురుషుడైనటువంటి సోముడి గురించి, సోమలోకాన్ని గురించి, సోమలోకవాసులైనటువంటి పితృదేవతల గురించి, ఆ పితృదేవతలను ఆరాధించడం వల్ల లభించే ప్రయోజనాల గురించి నీకు వివరించాను. ఇక సూటిగా ఆ సోమదేవుడి యొక్క చరిత్ర వివరించవలసి ఉంది. ఆ సోమదేవుడు లోకం మొత్తానికి తృప్తిని కలిగించేవాడు. ఆయన చరిత్ర కూడా చెబుతాను, విను. సోమదేవుడి యొక్క చరిత్ర. బ్రహ్మదేవుడి మానసపుత్రుల్లో అత్రి మహర్షి ఒకడు. ఆయన 3000 దివ్య సంవత్సరాల పాటు చేతులు పైకెత్తుకొని కళ్ళు తెరుచుకొని రెప్పపాటు లేకుండా శిలా విగ్రహంలాగా నిలబడి అనుత్తరము అనబడేటువంటి అపూర్వ తపస్సు చేశాడు. ఆయన అలా దీర్ఘ సమాధి స్థితిలో ఉండగా ఆ తపస్సు యొక్క తీవ్రత ఫలితంగా ఆయన కళ్ళలో నుంచి నీటి చుక్కలు బయటకు వచ్చాయి. తేజోమయలైనటువంటి ఆ నీటి బిందువులు మెలమెలా మెరిసిపోతూ 10 దిక్కులకు పాకాయి. ఆ తేజస్సును గమనించాక దిగ్దేవతలు 10 మంది ఆ తేజస్సు వ్యర్థం కారాదని తమ గర్భంలో ధరించాలని ప్రయత్నం చేశారు. ఆ నీళ్ల చుక్కను, 2 కంటి నీళ్ల చుక్కను, ఆ తేజస్సును. కానీ ఆ తేజస్సును భరించలేక వాళ్ళు గర్భాల్లో పెట్టుకున్నారు. కానీ భరించలేక మళ్ళీ వదిలేశాయి. ఈ లోపల ఆ తేజస్సు మొత్తము కలిసి ఒక చిన్న పిండంలాగా ఏర్పడి ఆ పిండం కిందికి పడసాగింది. దానిని గమనించిన బ్రహ్మదేవుడు ఆ గర్భపిండంలో 3 లోకాలను పుష్టివంతం చేయగల దివ్యజీవి ఉన్నాడని, అతడు తనకు మనవడని గమనించి ఆ పిండాన్ని రక్షించేందుకోసం ఒక దివ్య రథాన్ని తీసుకొని వేగంగా ముందుకు వచ్చాడు. ఆ రథం అంటే అది మామూలు రథం కాదది. వేదాలే ఆ రథం, ధర్మమే దానికి ఆధారం, సత్యమే దానికి బలం. దానికి 1000 తెల్లని గుర్రాలు ఉన్నాయి. వివిధ క్రతువులే ఆ గుర్రాలు. అటువంటి దివ్య రథంలో వచ్చినటువంటి బ్రహ్మదేవుడు క్రింద పడిపోతున్నటువంటి తేజోమయ పిండాన్ని ఒడిసి పట్టుకొని తన రథంలో పదిలంగా అంటే కదలకోకుండా కూర్చోబెట్టుకున్నాడు. ఆ రథం భూమి చుట్టూ తిరుగుతూ ఉండగా లోపలి పిండానికి సుందరమైన రూపం ఏర్పడింది. అట్లా కదులుతూ ఉన్నది బ్రహ్మరథం. అదే ప్రసన్నమైనటువంటి సోమదేవుడి రూపం. ఆ విధంగా సోమదేవుడు ఉద్భవించాడని
దివ్య దృష్టులతో గమనించినటువంటి సప్తఋషులు ఆ బాలచంద్రుణ్ణి చతుర్వేద మంత్రాలతో స్తోత్రాలు చేశారు. ఆ బాలచంద్రుడికి వాళ్ళంతా స్తోత్రం చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు తన రథంలో భూమికి 21 సార్లు ప్రదక్షిణం చేశాడు. ఇలా ప్రదక్షిణం చేస్తూ ఉండగా అప్పుడప్పుడే గడ్డపడుతూ ఉన్నటువంటి ఆ చంద్రుల్లో నుంచి క్రిందికి ప్రసరించినటువంటి అమృతమైనటువంటి తేజస్సు భూమిని చేరి భూమిలోకి ప్రవేశించి దానివల్ల దివ్య ఔషధులు ఆవిర్భవించాయి. ఆ సోముడి కృపనించినే, ఆ చంద్రుడి కృపనించినే మనకు ఈరోజు దివ్య ఔషధులు పుట్టాయి. లేకపోతే దివ్య ఔషధులు ఉండేవి కాదు. ఈరోజు కెమికల్స్ ఏర్పడింది కూడా దివ్య ఔషధుల నుంచే. అన్ని రూపాలైనటువంటి ఔషధులు ఏర్పడిందే చంద్రుని కృపనించే. చంద్రుడు లేకపోతే ఈరోజు ఔషధులు లేవు, మనకు మందులు లేవు, మాకులు లేవు. మధ్యాంతరంలో అందరూ చచ్చిపోవాల్సిందే. అటువంటి దివ్య ఔషధులు ఏర్పడ్డాయి అత్రి మహర్షి కృపతో. ఆ ఔషధులే తరువాతి కాలంలో ఆ ఔషధులు భూమి మీద చతుర్విధ జీవజలానికి పోషకులు అయ్యాయి. చతుర్విధ జీవజాలముందో ఆ జలాలన్ని దాంట్లకు అంటే జరాయుజములు అనగా మానవులు, గోవులు వంటి వాళ్ళు వీళ్ళంతా. అంటజములంటే గుడ్డులో నుంచి పుట్టే పక్షులు వంటివి. ఉద్భిజ్యములు అంటే అనగా భూమిని చీల్చుకొని పుట్టేటువంటి వృక్ష జాతులు. శ్వేతజములు అంటే చెమట వంటి మల పదార్థములో నుంచి జన్మించే క్రిమ కీటకాదులు. ఆ విధంగా సప్తఋషుల స్తోత్రాలు అందుకుంటున్నటువంటి సోమదేవుడు బ్రహ్మదేవుడి యొక్క అనుమతి పొంది 1000 పద్మాల సంవత్సరాల పాటు అఖండమైనటువంటి తపస్సు చేశాడు. పద్మము అంటే 1000 కోట్ల అని అర్థం. ఆ తప ప్రభావం వల్ల సోమదేవుడు జలదేవతలకు నిధిగా మారాడు. ఆ జలదేవతలు బంగారు వర్ణంలో ఉంటారు. ముల్లోకాలకు ప్రాణాధారణ వాళ్లే వారు సహాయం చేస్తూ ఉంటారు. ఆ విధంగా చంద్రుడి యొక్క తపస్సు సఫలీకృతమైన తర్వాత బ్రహ్మదేవుడు సోమదేవుణ్ణి భూమిలోకి బీజాలకు, ఔషధాలను, బ్రాహ్మణులకు, జలములకు రాజుగా చేసి పట్టాభిషేకం చేశాడు. అప్పటి నుంచి చంద్రుడు దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో ముల్లోకాల్లోనూ వెలుగులను నింపసాగాడు. దక్ష ప్రజాపతి తన పుత్రికలలో 27 మందిని ఈ చంద్రుడికి భార్యలుగా దానం చేశాడు. వారే నక్షత్ర దేవతలు. ఈ వివాహం జరిగాక చంద్రుడు అపూర్వమైనటువంటి రాజసూయాగం చేశాడు. దానిలో లక్షల కొద్దీ కాసులను దక్షిణగా ఇచ్చాడు. ఆ యజ్ఞంలో హోతగా అత్రి మహర్షి, అధ్వర్యుడుగా భృగు మహర్షి, ఉద్గాతగా హిరణ్యగర్భుడు, బ్రహ్మగా సాక్షాత్ బ్రహ్మదేవుడు కూర్చొని ఆ విధులను నిర్వహించారు. అంతకన్నా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు సనత్కుమారాది మునిశ్రేష్ఠ పరివృత్తుడై సదస్యుడుగా వచ్చి కూర్చున్నాడు. ఇటువంటి మహాయజ్ఞంలో ఆ సోమదేవుడు ముల్లోకాలను యజ్ఞదీక్షగా ఋత్వీకులకు దానం చేసేశాడు. ఇలాంటి దివ్య జ్ఞానాన్ని నిర్వహిస్తూ ఉండగా ఈ సోమదేవుడికి చిని, కుహు, ద్యుతి, పుష్టి, ప్రభ, వసు, కీర్తి, ధృతి, లక్ష్మి అనే దేవతలు సహాయకులుగా నిలబడ్డారు. ఈ దేవతలంతా ఎవరో కాదు, సోమదేవుడిలో ఉండే కళలే. ఈ విధంగా అపూర్వమైన రాజసూయాగం చేసి దేవతలో ఉత్తముడుగా విరాజించున్న సోమదేవుడికి రాజు అనే పేరు కూడా వచ్చింది. కానీ
దురదృష్టం ఏమిటంటే ఇలాంటి గౌరవం లభించిన దగ్గర నుండి చంద్రుడికి గర్వం తలకెక్కసాగింది. ఆ గర్వం వల్ల తను క్రమక్రమంగా వినయ విహీనుడై అవినీతిలోకి కూడా ప్రవేశించడం మొదలుపెట్టాడు చంద్రుడు. ఈ అవినీతికి పరాకాష్ఠగా అతను దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క భార్యను తారాదేవిని పెద్దలు వద్దని నివారిస్తున్నా వినుకోకుండా బహిరంగంగా అపహరించేశాడు. ఈ ధర్మ వైపరీత్యాన్ని గమనించిన దేవతలు, దేవర్షులందరూ కలిసి బృహస్పతికి చంద్రుడికి మధ్యలో రాజీ కుదుర్దామని రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రుడు మాత్రం ఏమీ లొంగలేదు. చివరికి బృహస్పతికి చంద్రుడికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. దేవతలంతా బృహస్పతి పక్షాన నిలిచారు. సాక్షాత్తుగా రుద్రుడే ఆ పక్షాన నాయకుడుగా నిలబడ్డాడు. రాక్షసులంతా చంద్రుడి పక్షాన చేరారు. శుక్రాచార్యుడు వాళ్లకు సాయంగా నిలబడ్డాడు. యుద్ధం మహాఘోరంగా సాగింది. రెండు పక్షాలలోనూ తీవ్రమైనటువంటి ప్రాణహాని జరిగింది. ఈ దశలో కొందరు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా చూస్తూ కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి చేసి ఈ యుద్ధాన్ని ఆపండి అని శరణు పొందారు. అప్పుడు బ్రహ్మదేవుడు రంగంలోకి దిగి తన మనవుడికి నచ్చజెప్పి తానే స్వయంగా తారాదేవిని వెంట పెట్టుకొని వెళ్ళి బృహస్పతికి అప్పగించాడు. బ్రహ్మదేవుడు మధ్యలో వచ్చి, ఈ పని చేయకూడదురా నువ్వు, మెల్లగా తీసుకొచ్చి ఒప్పజెప్పాడు. తీరా చూస్తే అప్పటికి తారా గర్భవతిగా ఉంది. ఆ విషయం గమనించినటువంటి బృహస్పతి, ఈ గర్భవతిని నేను స్వీకరించను అని వేచిపెట్టాడు. నేను ముట్టను చూడను అని. ఆ మాటలు విన్న తారా సిగ్గుపడి కొంచెం పక్కకి వెళ్ళి తన యోగ బలం చేత ఒక గడ్డి పొదరలో తన గర్భాన్ని వదిలేసి యువతలకు వచ్చేసింది. ఈమె ఆ విధంగా గర్భాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టిన ఆ గర్భంలో నుంచి ఒక శిశువు జన్మించాడు. అతని కాంతి లోకోత్తరంగా ఉంది. ఆ కాంతి వల్ల చుట్టుపక్కల దేవతలంతా ఎవడో పిల్లవాడు పుట్టాడని గుర్తించేశాడు. చూస్తూ ఉండగానే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. చిన్నవాడు కాదు, పెద్దవాడైపోయాడు. నారాయణ 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 హరే కృష్ణ. ఇదంతా గమనించిన దేవతలు తారా దగ్గరకు వెళ్ళి, ఈ పిల్లవాడి తండ్రి ఎవరు అని గర్జించారు. నిగ్గదీశారు అందరూ. ఇప్పటికైనా చెప్పు, ఎవరు తండ్రి? ఎన్ని రకాలు అడిగినా తారా మాత్రం నోరు తెరవలేదు, బదులు కూడా చెప్పలేదు. అది గమనించిన తారాపుత్రుడు చాలా పెద్దవాడైపోయాడు కదా, కోపగించి తల్లినే శపించడానికి సిద్ధపడ్డాడు. అది గమనించినటువంటి బ్రహ్మదేవుడు, నాయనా అంత పని చేయకు అంటూ ఆ కుర్రవాణ్ణి నివారించి తానే స్వయంగా తారా దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నాతో అయినా నిజం చెప్పు అన్నాడు. అప్పుడు తార తల వంచుకొని, ఈ పిల్లవాడు సోముడి కొడుకే అని చెప్పింది. ఆమె అలా ఆనందంగానే చంద్రుడు ఎగిరి గంతేసి అనంగానే చాలా సంతోషమైంది చంద్రుడికి. ఆ పిల్లవాడిని కౌగిలించుకొని ముద్దాడి బుధా బుధా అని పిలిచాడు. అదే ఆ పిల్లవాడి పేరైపోయింది. ఈ బుధుడికి వైరాజుడు అనే మనువు తన పుత్రిక ఇలనిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతుల పుత్రుడే సుప్రసిద్ధుడైనటువంటి పురూరవ మహారాజు అని చెప్తారు. పురూరవ మహారాజు. చంద్రుడు చేసిన పాపం ఊరికే పోలేదు కదా, అతడి త్వరలోనే రాజయక్ష్మ రోగం పట్టుకుంది. అదే క్షయరోగం. దీనికి తోడు నానా రకాల వ్యాధులు కూడా పట్టుకొచ్చేసింది. కుష్టు వ్యాధి కూడా పట్టుకుంది. ఆ వ్యాధిలో క్షీణించిపోయినటువంటి చంద్రుడు తన తండ్రి అయినటువంటి అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళి శరణు వేడాడు. అత్రి మహర్షి తన తపోబలం వల్ల చంద్రుణ్ణి రోగ విముక్తుణ్ణి చేశారు. దానితో చంద్రుడు
పూర్వంలాగానే మంచి తేజస్సుతో ప్రకాశించాడు. ధన్యమారోగ్య మాయుష్యం పుణ్యం సంకల్ప సాధనం సోమస్య జన్మ శ్రుత్వైవ పాపేభ్యో విప్రముచ్యతే. ఈ చంద్రుడి చరిత్ర విన్నవారికి ఆరోగ్యము, ఆయుష్యము, పుణ్యము లభిస్తాయి. కోరిన సంకల్పాలు సిద్ధిస్తాయి, పాపాలు నశిస్తాయి. ఇక మనం పురూరవ చరిత్ర కథ వెళదాం. జనమేజయ మహారాజా, బుధుడికి ఇలాదేవి యందు పురూరుడు అనేటువంటి పుత్రుడు కలిగాడని చెప్పాము కదా. ఈ పురూరువుడు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన వ్యక్తి. రాజుల్లో గొప్ప రాజు, యజ్ఞుల్లో గొప్ప యజ్ఞు, బ్రహ్మవాది అనగా వేదార్థం బాగా తెలిసినవాడు, యుద్ధాలలో అజేయుడు, నిరంతరము సత్యవ్రతుడు, చాలా అందగాడు కూడా. అయినా ఇంద్రియ వ్యామోహం ఎక్కువగా లేనివాడు. మామూలు అందగాళ్లకు వ్యామోహం ఉంటుందంటారు, ఇతనికి లేదు. ఇన్ని ఉత్తమ గుణాలు ఒకే చోట చేరి ఉన్నాయి కనుకనే దేవ వైశ్యుల్లో ఉత్తమరాలైనటువంటి ఊర్వశి ఇతని వెంటబడి మరీ వరించింది. ఇలా మానవలోకపు రాజైనటువంటి పురూరువుణ్ణి దేవవనిత అయినటువంటి ఊర్వశి వరించటము వెనకాల ఒక చిన్న దేవరహస్యం కూడా ఉంది. అదేమిటంటే, ఒకప్పుడు ఊర్వశి ఒక బ్రహ్మర్షిని పరీక్షించడానికి వెళ్ళింది. ఆ మహర్షి కోపగించి నువ్వు మానవరాలైపో అని శాపించాడు. మహర్షి దగ్గర వెళితే ఇదే కదా అయ్యేది. ఆ విధంగా శాపం పొందినటువంటి ఊర్వశి బ్రహ్మర్షి కాళ్ళ మీద పడి శాప పరిహారం చెప్పమని ప్రార్థించిందట. ఆయన సరే అని కొన్ని షరతులు చెప్పాడు. ఊర్వశి ఆ షరతులన్నీ మనసులో ఉంచుకొని మానవలోకంలో తనకు తగిన వరుడు ఎవరా అని వెతికి పురూరవ మహారాజును చూసి మోజుపడి ఆయన వెంటపడి అతను తన వలలో పడేలాగా చేసుకుంది. తీరా పురూరవుడు వల్లో పడ్డాక ఆమె తన షరతులను బయటపెట్టింది. అవేమిటంటే, నేను రోజుకు ఒకసారి మాత్రమే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఆహారంగా తీసుకుంటాను, 2 పెంపుడు మేకపోతులను నాతో పాటు తెచ్చుకుంటాను, అవి ఎప్పుడూ నా మంచం పక్కనే ఉండాలి, ఇది మరీ చాలా ముఖ్యం ఇది అని చెప్పింది. పురూరవుడు ఈ షరతులకు ఒప్పేసుకున్నాడు. బాగుంది, ఎందుకంటే ఆవిడ మీద మోహం ఎక్కువైపోయింది కదా. కానీ కాపురం 59 సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిపోయింది. పురూరవుడు ఆ ఊర్వశి మోజులో పడి రకరకాల సుందర ప్రదేశాల్లో స్వేచ్ఛా విహారాలు చేశాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.